అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 21వ అధ్యాయం మేము కాశ్మీర్ వెళ్ళాం గురించి చదువుకుందాం. ఇప్పుడు నీకు ప్రయాణం చేయడానికి తగినంత బలం వచ్చింది. నేను నీతో కాశ్మీర్ వస్తాను అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. కలరా అద్భుతంగా నయమై నేను కోలుకున్న 2 రోజుల తర్వాత ఆ రోజు సాయంత్రం మా జట్టు 6గురం కలిసి ఉత్తర దేశానికి వెళ్ళే బండి ఎక్కాం. మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు పేరు సిమ్లా. హిమాలయ పర్వతాలని సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగర రాణి ఇది. అద్భుతమైన దృశ్యాల్ని చూసి ఆనందిస్తూ ఏటవాలు వీధుల్లో సంచరించాం. ఇంగ్లీషు స్ట్రాబెర్రీలు ఉన్నాయి అని అరుస్తూ ఒక ముసలామ అందమైన ఆరుబయటి అంగడి వీధిలో కూర్చొని ఉంది. విచిత్రమైన ఆ చిన్న చిన్న ఎర్రటి పళ్ళ మీద గురుదేవులకు ఆసక్తి కలిగింది. ఆయన ఒక పెద్ద బుట్టెడు పళ్ళు తీసుకొని పక్కనున్న నాకు కనాయికి పెట్టారు. పండు రుచి చూసి వెంటనే తుపుక్కున నేల మీద ఊశాను. పులుపు రొడ్డండి సార్, స్ట్రాబెర్రీలు నాకు ఒక్కనాటికి నచ్చవు. మా గురుదేవులు నవ్వారు. ఆహా, నీకు నచ్చుతాయవి. అమెరికాలో అక్కడొకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు నీకు ఆతిథ్యం ఇచ్చే ఆవిడ వాటిలో పంచదార మీగడ వేసి ఇస్తుంది. ఆ పళ్ళని ఆవిడ ఫోర్కుతో బాగా ఎనిపిన తర్వాత నువ్వు రుచి చూసి ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటావు. అప్పుడు నీకు గుర్తొస్తుంది సిమ్లాలో ఈరోజు. శ్రీ యుక్తేశ్వర్ గారు చెప్పిన జోస్యం నా మనస్సులోంచి తొలగిపోయింది. కానీ చాలా ఏళ్ల తర్వాత నేను అమెరికాలో అడుగుపెట్టిన కొత్తలో మళ్ళీ మనస్సులో మెదిలింది. మసాచ్యుసెట్స్లోని వెస్ట్ సోమర్విల్లో మిసెస్ ఆలిస్ టీ హేసీ అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళాను. భోజనాల బల్ల మీద స్ట్రాబెర్రీల డిజర్ట్ పెట్టినప్పుడు మా అతిథేయిని ఒక ఫోర్కు తీసుకొని బెర్రీ పండ్లకు మీగడ పంచదార కలిపి బాగా ఎనిపింది. ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది. దీన్ని ఇలా చేస్తే మీకు నచ్చుతుందనుకుంటాను అన్నదామ. నోరు పట్టినంత తీసి పెట్టుకున్నాను. ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. వెంటనే సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జోస్యం అగాధమైన నా స్మృతి గహ్వరంలోంచి బయల్పడింది. దైవానుసంధానశీలకమైన ఆయన మనసు చాలా కాలం కిందటే భవిష్యత్ ఆకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను అప్రతిభున్నయ్యాను. త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి రావల్పిండి బండి ఎక్కింది. అక్కడ మేము జోడు గుర్రాలు పూంచిన గూడు బండి ఒకటి, శ్రీనగర్ రాను పోను ప్రయాణానికి 1 వారం రోజుల పాటు అద్దెకు తీసుకొని బయలుదేరాం. శ్రీనగర్ కాశ్మీర్కు రాజధాని. మేము ఉత్తర దిశకు ప్రయాణం సాగించిన 2వ నాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటపడింది. మా బండికున్న ఇనుప చక్రాలు మలమలా మాడుతున్న రాతిగొట్టు బాటల్లో కీచుమని రొదచేస్తూ సాగుతూ ఉండగా ఆ పర్వత శోభలో మారుతున్న తరుశ్రేణుల రమణీయకతకు మేమంతా ముగ్ధులైపోయాం. గురుదేవా, మీ పావన సాహచర్యంలో ఈ మనోహర దృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి అంటూ గురుదేవులతో అన్నాడు ఆడి. ఆ ప్రయాణానికి నేను అతిథేయిగా వ్యవహరిస్తున్నందువల్ల ఆడి మెప్పుకి నాలో రవ్వంత ఉల్లాసం పెల్లుబికింది. శ్రీ యుక్తేశ్వర్ గారు నా ఆలోచన పసిగట్టారు. నా వైపు తిరిగి గుసగుసలాడారు. నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు. ఆడి మనని విడిచిపెట్టిపోయి ఒక సిగరెట్ కాల్చుకురావడానికి దొరికే అవకాశాన్ని తలుచుకొని ముగ్ధుడవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి అవడం లేదు అన్నారాయన. నేను అదిరిపడ్డాను. గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను. గురుదేవా, మీరు దయచేసి ఇలాంటి వెగటు మాటలతో మా పొత్తు చెడగొట్టకండి. ఆడి ఒక దమ్ము కోసం ఆరాట పడుతున్నాడంటే నేను ఒక్కనాటికి నమ్మను. మామూలుగా ఎవరు అదుపు చేయడానికి లొంగని మా గురుదేవుల వైపు అనుమానంగా చూశాను నేను. సరేలే, నేను ఆడితో ఏమీ అనను అంటూ గురుదేవులు ముసిముసిగా నవ్వారు. కానీ నువ్వే కాసేపట్లో చూస్తావు. మన బండి ఆగినప్పుడు అతను ఆ అవకాశం జారనివ్వడు. మా బండి ఒక చిన్న బిడారు సత్రం దగ్గరికి చేరుకుంది. మా గుర్రాలకు నీళ్లు పట్టడానికి తోలుకు వెడుతున్నాడు బండివాడు. అప్పుడు ఆడి అడిగాడు, గురుదేవా, నేను కాసేపు బండిలో బండివాడితో పాటు కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా అండి? నాకు కొంచెం బయటి గాలి పీల్చుకోవాలని ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారు అనుమతి ఇచ్చారు. కానీ అతనికి కావాల్సింది స్వచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన దమ్ము అన్నారాయన నాతో. బండి మళ్ళీ బయలుదేరి
దుమ్ము రోడ్ల మీద వృధ చేసుకుంటూ ముందుకు సాగింది. గురుదేవుల కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. ఆయన నాతో అన్నారు, బండి తలుపులోంచి మెడ సారించి స్వచ్ఛమైన గాలితో యాడీ చేస్తున్నదేమిటో చూడు. ఆయన చెప్పినట్లు చేశాను. యాడీ రింగులుగా సిగరెట్టు పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్భ్రాంతి చెందాను. క్షమాపణ కోరుతున్నట్లుగా శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు చూశాను. మీరే రైట్ అండి, ఎప్పటిలాగే. యాడీ ప్రకృతి దృశ్యంతో పాటు పొగను కూడా ఆస్వాదిస్తున్నాడు. మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు. యాడీ కలకత్తా నుంచి సిగరెట్లేమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు. నదులు, లోయలు, నిటారుగా నిలిచిన కొండ కొమ్ములు, అసంఖ్యాకమైన పర్వత శ్రేణులు గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారి గుండా ప్రయాణం సాగించాం. ప్రతి రాత్రి మేమొక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళం. నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీ యుక్తేశ్వర్ గారు నా పథ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటికింకా నీరసంగానే ఉన్నాను. బరబరలాడే ఆ బండి ఖచ్చితంగా మా అసౌకర్యం కోసమే తయారై ఉన్నప్పటికీ అప్పటికింకా నేను నీరసంగానే ఉన్నా. రోజురోజుకి ఆరోగ్యం మెరుగవుతోంది. మేము మధ్య కాశ్మీర్కు చేరువవుతూ ఉండగా పద్మ సరోవరాల దివ్యలోకం, నీటి మీద తేలే తోటలు, అందమైన గుడ్డ పందిళ్ళు వేసిన నావ ఇల్లు, అనేక వంతెనలు గల జీలం నది, పూలు పరిచినట్టున్న గడ్డి మైదానాలు, వీటన్నింటినీ చుట్టి ఉన్న హిమాలయాలు చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాల్లో నిండింది. మేము శ్రీనగర్కు వెళ్ళే దారికి అటూ ఇటూ ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తైన కొండల నేపథ్యంలో ఉన్న 2 అంతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం. అక్కడ నీటి కుళాయిల సౌకర్యం లేదు. దగ్గరలో ఉన్న నూతిలోంచి నీళ్లు తోడుకునేవాళ్ళం. వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వెచ్చటి పగళ్ళు, చిరుచలి రాత్రులు. శ్రీనగర్లో శంకరాచార్య స్వామి వారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాం. ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరి శిఖరాశ్రమం మీదికి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను దివ్యానంద సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక దూరదేశంలో కొండ మీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమైంది. శ్రీనగర్లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్లు దర్శనమైంది. నేను మొట్టమొదట కాలిఫోర్నియాలో లాస్ ఏంజలీస్ని సందర్శించి మౌంట్ వాషింగ్టన్ కొండ కొమ్మునున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు అంతకు పూర్వం ఎప్పుడెప్పుడో కాశ్మీర్లోనూ ఇతర చోట్ల నాకు కలిగిన అంతర్దర్శనాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టాను. శ్రీనగర్లో కొన్నాళ్ళు ఉన్నాం. ఆ తరువాత 8500 అడుగుల ఎత్తున్న గుల్మార్గ్కు బయలుదేరాం. నేను మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారీ చేసింది అక్కడే. రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు. కానీ దానికి వడివడిగా పోవాలన్న ఆరాటం ఎక్కువ. చాలా నిటారుగా ఉండే కిలన్ మార్గులోనే పైకి పోవడానికి సాహసించాం మేము. అయితే ఆ దారి పుట్టగొడుగు చెట్లు దండిగా ఉండే దట్టమైన అడవి గుండా సాగింది. అక్కడ మంచు కప్పిన దారులు తరచూ ప్రమాదకరంగా ఉంటాయి. కానీ రాజేంద్రుడి చిట్టి గుర్రం నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా ఒక్క చిటికెసేపు విశ్రాంతినివ్వలేదు. పోటీలో కలిగే సంబరం తప్ప మరేమీ ఎరుగని రాజేంద్రుడి గుర్రం అలుపు సొలుపు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. హైరాణ పెట్టిన మా పందేనికి మనోహరమైన దృశ్య రూపంలో బహుమానం దొరికింది. ఈ జన్మలో మొట్టమొదటిసారిగా హిమచ్ఛాదితమైన ఉత్తుంగ హిమాలయాల్ని అన్ని వైపుల నుంచి చూశాను. ధ్రువ ప్రాంతపు పెద్ద పెద్ద ఎలుగుబంట్ల స్థూలాకృతుల మాదిరిగా దొంతులు పేర్చినట్లు ఉన్నాయి ఆ కొండలు. సూర్యకాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో అనంత దూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనందాతిరేకంతో విందులు చేసుకున్నాయి నా కళ్ళు. తలతలా మెరిసే మంచుకొండ వాలుల్లో కుర్రకారు సావాసగాళ్లతో నేను ఆనందంగా దొర్లాను. మేమంతా పెద్ద దళసరి కోట్లు ధరించి ఉన్నాము. మా దిగుదల ప్రయాణంలో దూరాన విశాలమైన పసుపు పూల పచ్చ
పసుపు పచ్చ పూల తివాసి చూశాము. వెలవెలబోయిన కొండల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోందది. మా విహారయాత్రల్లో ఆ తర్వాత సందర్శించినది జహంగీర్ చక్రవర్తి షాలిమార్లోను నిషాత్లోను నిర్మించిన ప్రఖ్యాత విలాస ఉద్యానవనాలు. నిషాత్ బాగ్లోని పురాతన భవన్ సూటిగా సహజమైన ఒక జలపాతం మీద నిర్మించినది. కొండల మించి ఉరకలు వేస్తూ వచ్చి పడుతున్న ఉధృత ప్రవాహాల్ని ఉపాయంగా పన్నిన యంత్ర సాధనాలతో క్రమబద్ధం చేసి వన్నెల డాబాల మించి పారేటట్లు కళ్ళు మిరుమిట్లు గొలిపే పూల మధ్య కారంజీలోకి నీళ్లు చిమ్మేటట్లు చేశారు. నీటి ప్రవాహం ఆ భవనంలోకి చాలా గదుల్లోకి కూడా ప్రవేశిస్తుంది. చివరికి ఒక వనదేవతల దిగువనున్న సరస్సులోకి దిగివచ్చి పడుతుంది. గులాబీలు, మల్లెలు, కలువలు, స్నాప్ డ్రాగన్లు, పాన్సీలు, లావెండర్లు, గసగసాలు ఒకటేమిటి, రకరకాల పూలు స్వేచ్ఛగా వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి. విశాలమైన ఉద్యానవనాల్లో చినార్, సైప్రస్, చెరీ చెట్లు తీర్చిదిద్దినట్టున్న వరుసల్లో పచ్చల వడ్డానం పెట్టినట్లుంటాయి. వాటి కవతల హిమాలయోత్తుంగ శిఖరాలు కఠోర తపస్సులో ఉన్నట్టుంటాయి. కాశ్మీరు ద్రాక్షలనే పళ్ళు కలకత్తా వాళ్ళకి అపురూపం. కాశ్మీర్లో మా కోసం ద్రాక్షపళ్ళ విందు ఎదురు చూస్తూ ఉంటుందని చెబుతూ వచ్చిన రాజేంద్రుడు అక్కడ పెద్ద ద్రాక్ష తోటలేవి అవుపడక నిరాశ చెందాడు. వాడి నిరాధారమైన ఆశకు నేను అడపాదడపా వాణ్ణి దెప్పి పొడుస్తూనే వచ్చాను. ఓహ్ పీకల ముయ్య, ద్రాక్షపళ్ళు తినేసి నేను నడవలేకపోతున్నాను అనేవాణ్ణి. కంటికి కనపడని ద్రాక్షపళ్ళు నాలో సారా కాచేస్తున్నాయి. ఆ తరువాత విన్నాం, తీయ ద్రాక్షలు కాశ్మీర్కు పడమట కాబూలులో సమృద్ధిగా పండుతాయని. చివరికి రబ్డీతో తయారు చేసి పిస్తా పప్పు గుండ్లతో పరిమళం తెప్పించిన ఐస్ క్రీముతో మేము సరిపెట్టుకున్నాం. మేము షికారాలనే చిన్న పడవల్లో తిరిగాం. ఈ పడవల్లో నీడ ఇవ్వడానికి ఎరుపు కసీదాలు కుట్టిన గుడ్డ పందిళ్ళున్నాయి. దాల్ సరస్సుకు జలమయమైన సాలెగూడు వంటి కాలువలు అల్లుకొని ఉన్నాయి. వాటిలో చాలాసార్లు తిరిగాం. ఇక్కడ నీటి మీద తేలే తోటలు లెక్కలేనన్ని ఉన్నాయి. కొయ్యబాదులు, మట్టి పెట్టి నాటు రకంగా తయారు చేసిన ఈ తోటలు చూసి దిగ్భ్రమ చెందాం. విశాలమైన నీళ్ల మధ్య కూరగాయలు, పుచ్చకాయలు పెరుగుతూ కనిపించడమే పెద్ద విడ్డూరం. అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కనిపిస్తూ ఉంటాడు. నేలకు పాతుకుపోయి ఉండడం అంటే రోత పుట్టి కాబోలు తన నల్చదరం భూమిని అనేక శాఖలు గల ఆ సరస్సులో మరో కొత్త చోటికి లాక్కుపోతూ ఉంటాడు. ఈ అంతస్తుల లోయలో ప్రపంచం అందాలన్నీ సూక్ష్మరూపంలో ఆవిర్భవించినట్టు అవుపిస్తాయి. కాశ్మీర్ పట్టమహిషికి కొండలే కిరీటం, సరస్సులు, పుష్పహారాలు, పూలు, పాదరక్షలు. తర్వాత కాలంలో నేను అనేక దేశాల్లో పర్యటించిన తర్వాత కాశ్మీరును ప్రపంచంలోకెల్లా అందమైన ప్రకృతి దృశ్యాలు గల ప్రదేశంగా తరచూ ఎందుకంటూ ఉంటారో అవగాహన చేసుకున్నాను. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాలకు, స్కాట్లాండ్లోని లాచ్లో మండుకు, అద్భుతమైన ఇంగ్లీష్ సరస్సులకు ఉన్న అందాలు కొన్ని దానికి ఉన్నాయి. కాశ్మీర్ వచ్చే ప్రతి అమెరికా యాత్రికుడికి అలస్కాలోని ఎగుడు దిగుడు కొండల శోభను, డెన్వర్ సమీపంలోని పైక్ శిఖరాన్ని గుర్తుకు తెచ్చేవిలా ఉంటాయి. ప్రకృతి దృశ్యాల అందాల పోటీలో ప్రథమ బహుమతికి నేను మెక్సికోలోని జోకిమిల్కో అద్భుత దృశ్యాన్ని కానీ, కాశ్మీరులోని సరస్సుల్ని కానీ పోటీకి నిలబెడతాను. జోకిమిల్కోలోని అనేక జలధారులలో ఉల్లాసంగా తిరిగే చేపల నడుమ మబ్బులు, కొండలు, పాప్లర్ చెట్లు ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాశ్మీరు సరస్సులు అందాల కన్నెలైతే వాటిని తీవ్రంగా ఒక కంట కనిపెట్టి వాటికి కాపుదల కల్పించేవి హిమాలయాలు. ఈ ప్రదేశాలు రెండు భూమి మీదున్న మనోహర ప్రదేశాలన్నింటిలోకి అత్యుత్తమంగా నా మనస్సులో ప్రముఖంగా నిలిచిపోతాయి. అయినప్పటికీ యెల్లోస్టోన్ జాతీయ ఉద్యానము, కొలరాడోలోని గ్రాండ్ కాన్యాను, అలస్కా ప్రదర్శించే అద్భుతాలు దర్శించినప్పుడు నేను అప్రతిభుణ్ణి అయ్యాను. లెక్కలేనన్ని ఉడుకునీటి బుగ్గలు దాదాపు గడియారం పనిచేసేటంత క్రమబద్ధతతో గాలిలో ఉవ్వెత్తున ఎగజిమ్ముతూ ఉండడం భూమి మీద బహుశా యెల్లోస్టోన్ ప్రాంతంలో తప్ప మరెక్కడా చూడమనుకుంటాను.
ఈ అగ్నిపర్వత ప్రాంతంలో ప్రకృతి పూర్వసృష్టి తాలూకు నమూనా ఒకటి నిలిపి ఉంచింది. ఉష్ణగంధకం ఊటలు, విమలక నీలమణి వర్ణాల మడుగులు, ఉధృతమైన నీటి బుగ్గలు, స్వేచ్ఛగా తిరుగుతుండే ఎలుగుబంట్లు, తోడేళ్ళు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు అవుపిస్తాయి. వ్యోమింగ్ రోడ్ల వెంబడి మోటారు కారులో ప్రయాణం చేస్తూ డెవిల్స్ పెయింట్ పాట్, రాకాసి రంగుల బాణ అని బుడగలు వచ్చే ఉడుకుడుకు బురద నేల వరకు సాగుతూ గలగలాడే నీటి ఊటల్ని, ఎగసిపడే నీటి బుగ్గల్ని, ఆవిరి కారంజీల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎలోస్టోన్కున్న విశిష్టతను బట్టి అది ప్రత్యేకమైన బహుమతి పొందడానికి అర్హమైందని చెప్పాలనిపించేది. కాలిఫోర్నియాలో యోస్మైట్లో ఉన్న పురాతన సతతహరిత శంకు ఆకార వృక్షాలు, రాచటీవీతో భారీ స్తంభాలు ఆకాశంలో పైకి చొచ్చుకుపోతున్నట్లుగా సాగిపోతూ దివ్య నైపుణ్యంతో రూపకల్పన చేసిన సహజమైన ఆకుపచ్చ గుడి గోపురాలు, ప్రాచ్య ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నప్పటికీ కెనడా సరిహద్దున న్యూయార్కులో ఉన్న నయాగారా ఉధృత సౌందర్యానికి వాటిలో ఏదీ దీటురాదు. కెంటకీలో ఉన్న బ్రహ్మాండమైన గుహ, న్యూ మెక్సికోలో ఉన్న కార్ల్స్బాడ్ కొండ గుహలు చిత్రమైన గంధర్వలోకాలు. గుహల పైకప్పుల నుంచి కిందికి వేలాడుతూ కింది నీళ్లలో ప్రతిబింబించే పొడుగాటి సున్నపు రాతి స్తంభాలు మానవుడు ఊహించిన పరలోక సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తాయి. కాశ్మీరులో అందానికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రజలు చాలామంది యూరోపియన్లంతా తెల్లగానూ ఉంటారు. వాళ్ళలాగే మొక్కలు, అస్థి నిర్మాణము ఉంటాయి. చాలామందికి నీలి కళ్ళు, లేతవన్నె జుట్టు ఉంటాయి. పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాళ్ళు అమెరికన్లలా కనిపిస్తారు. హిమాలయాల చల్లదనం కాశ్మీరీలకు ఎండ ఉడుకుకు ఉపశమనం కలిగించి శరీర ఛాయ లేతవన్నెలో ఉండేటట్టు చేస్తుంది. భారతదేశపు ఉష్ణమండల అక్షాంశ రేఖల వెంబడి దక్షిణాన దిగువకు ప్రయాణం చేసేవాళ్ళు రాను రాను మరింత నలుపుదేరిన వాళ్ళను చూస్తారు. కాశ్మీరులో కొన్ని వారాల పాటు ఆనందంగా గడిపిన తర్వాత శ్రీరాంపూర్లో కాలేజీ తెరిచే రోజులు దగ్గర పడడంతో నేను బెంగాల్ తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. శ్రీ యుక్తేశ్వర్ గారు కనాయి ఆడి శ్రీనగర్లో మరికొన్నాళ్ల పాటు ఉండిపోవలసి వచ్చింది. నేను బయలుదేరడానికి కొద్దిగా ముందు గురుదేవులు తమ దేహం కాశ్మీరులో బాధకు గురి కావలసి వస్తుందని సూచనగా తెలియజేశారు. గురుదేవా, మీ ఆరోగ్యం నిక్షేపంలా ఉంది అన్నాను నేను అభ్యంతరం తెలుపుతూ. నేను ఈ లోకాన్ని వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు అన్నారాయన. గురూజీ, ఇప్పుడప్పుడే ఈ దేహాన్ని విడిచిపెట్టనని మాట ఇవ్వండి. మీరు లేకుండా గడువుకోవడానికి నేను బొత్తిగా సిద్ధపడలేదు అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మౌనం వహించారు. కానీ దయార్ద్ర దృష్టితో ఆయన నవ్విన చిరునవ్వు వల్ల ఆయన నాకు భరోసా ఇచ్చినట్టు అనిపించింది. మనస్సు ఒప్పుకోకపోయినా ఆయన్ని విడిచి వెళ్ళిపోయాను. గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉన్నారు. ఆడి ఇచ్చిన ఈ తంతి నేను శ్రీరాంపూర్కు వచ్చిన కొన్నాళ్లకు నాకు అందింది. గురుదేవా, మీరు నన్ను విడిచి వెళ్ళనని మాట ఇమ్మని మిమ్మల్ని కోరుకున్నాను. మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి, లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అంటూ వ్యగ్రంగా మా గురుదేవులకు ఒక తంతి ఇచ్చాను. నీ కోరికే నెరవేరనియ్యి. కాశ్మీరు నుంచి గురుదేవుల సమాధానమిది. కొన్నాళ్లలో ఆడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో గురుదేవులు కోలుకున్నారని రాశాడు. ఆ మరుసటి పక్షంలో శ్రీరాంపూర్కు తిరిగి రాగానే గురుదేవుల దేహాన్ని చూద్దును కదా, బరువు తగ్గి చిక్కి సగమయ్యారు. నాకెంతో దుఃఖం కలిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారు శిష్యుల అదృష్టం వల్ల వాళ్ళ పాపాల్లో చాలా మట్టుకు కాశ్మీర్లో ఆయనకు వచ్చిన తీవ్ర జ్వరాగ్నిలో దగ్ధం చేసేశారు. జబ్బును భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు. బలహీనుడు పెద్ద బరువు మోసుకోవడానికి బలమైన వాడు సహాయపడవచ్చు. ఆధ్యాత్మికంగా ఉత్కృష్ట స్థితిని అందుకున్న అతీత మానవుడు కర్మ సంబంధమైన భారాల్లో కొంత భాగం తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తాడు.
ధనవంతుడొకడు వ్యర్థుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి దానివల్ల కలిగే విపత్కర పరిణామాల నుంచి అతన్ని ఎలా రక్షిస్తాడు? అదేవిధంగా గురువు తన శిష్యుల దైన్యాన్ని తగ్గించడానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడు. ఒకానొక రహస్య యోగ పద్ధతి ద్వారా సాధువు తన మనస్సును, సూక్ష్మదేహాన్ని పీడిత వ్యక్తి మనస్సుతోనూ సూక్ష్మదేహంతోనూ అనుసంధానం చేస్తాడు. ఆ జబ్బు పూర్తిగా కానీ కొంత మట్టుకు కానీ యోగి భౌతిక రూపానికి సంక్రమించడం జరుగుతుంది. అయితే యోగి దేహమనే పొలంలో దేవుడనే పంటను కోసి కుప్పవేసుకున్నందువల్ల ఇక ఆ దేహంతో ఆయనకి ప్రమేయం ఉండదు. ఇతరుల బాధలు తొలగించడానికి ఆయన దాన్ని జబ్బుపడనిచ్చినా కాలుష్యానికి లోను కాజాలని ఆయన మనస్సు ఎటువంటి ప్రభావానికి లోను కాదు. అటువంటి సహాయం చేయగలుగుతున్నందుకు తాము అదృష్టవంతులమని అనుకుంటారు. చివరికి మోక్షం పొంది ఈశ్వర సాయుధ్యం సాధించడం అంటే నిజానికి మానవ శరీరం దాని ప్రయోజనాన్ని పూర్తిగా నెరవేర్చేటట్టు చూడడమే. అప్పుడు యోగి దాన్ని తనకు ఉచితమని తోచిన విధంగా చేస్తాడు. ఆధ్యాత్మిక సాధనాల ద్వారానైతేనేమి, జ్ఞానోపదేశం ద్వారానైతేనేమి, సంకల్ప శక్తి వల్లనైతేనేమి, ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించడం వల్లనైతేనేమి, మానవ జాతి దుఃఖాల్ని నివృత్తి చేయడమే లోకంలో గురువు చేసే పని. గురువు తాను కోరుకున్నప్పుడల్లా అధిచేతన స్థితికి వెళ్ళిపోయి శారీరక రుగ్మతను విస్మరించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు తన శిష్యులకు ఒక ఆదర్శం నిరూపించడం కోసం శారీరక బాధను గంభీరంగా ఓర్చుకోదలుస్తాడు. ఇతరుల జబ్బుల్ని తాను వహించడం వల్ల యోగి వాళ్ళ కోసం కర్మ సంబంధమైన కార్యకారణ నియమాల్ని పాటిస్తాడు. ఈ నియమం యాంత్రికంగా లేదా గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది. దివ్యజ్ఞానం కలిగిన వ్యక్తులు అది పనిచేసే తీరుతెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలరు. ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయం చేసినప్పుడల్లా తాను జబ్బు పడవలసిన అవసరం ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హాని కలగకుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకు తెలిసి ఉండడం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు తన శిష్యుల్లో ప్రగతి పరిణామాన్ని అతి త్వరితంగా రప్పించాలని ఆశించినప్పుడు వాళ్ళ అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపజేసుకొని స్వచ్ఛందంగా అనుభవిస్తాడు. అనేక మంది చేసిన పాపాలకు యేసుక్రీస్తు తనను పరిహారంగా నిరూపించుకున్నాడు. తనకున్న దివ్యశక్తులకు క్రీస్తు కార్యకారణ సంబంధమైన సూక్ష్మ విశ్వ నియమంతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే శిలువ వేయడం వల్ల చనిపోయిన స్థితికి ఒక్కనాటికి లోనయ్యేవాడు కాడు. ఆ ప్రకారంగా ఆయన ఇతరుల కర్మఫలాల్ని, ముఖ్యంగా తన శిష్యుల కర్మఫలాల్ని తన మీద వేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు అత్యంత పరిశుద్ధులై ఉత్తరోత్తర తమకు సిద్ధించే సర్వవ్యాపక చైతన్యాన్ని లేదా హోలీ గోస్టును ధరించడానికి అర్హత పొందారు. కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చేయడం కానీ ఇతర జబ్బుల్ని తన శరీరంలోకి రప్పించుకోవడం కానీ చేయగలడు. మామూలు మనిషి రోగ నివారణ చేసే ఈ యోగ పద్ధతిని అవలంబించలేడు. అతను అలా చేయడం ఆశించదగ్గది కూడా కాదు. ఎంచేతంటే అనారోగ్యమైన శరీర సాధనం గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడం అతన్ని విద్యుక్త ధర్మంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తాయి. లేకపోతే అతని మనస్సు భక్తి తత్పరమైన ఏకాగ్రతలో కుదురుగా నిలబడలేదు. అయితే అత్యంత దృఢమైన మనస్సు మాత్రం శరీర బాధలన్నింటినీ అధిగమించి ఆత్మ సాక్షాత్కారం సిద్ధింప చేసుకోగలదు. అనేక మంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చేయకుండా దైవాన్వేషణలో విజయం పొందారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు. అంతేకాదు చచ్చిపోయిన వాళ్ళను బతికించాడు కూడా. వెనక నాకు తెలిసిన భారతీయ సాధు ఒక ఆయన తొలినాళ్లలో ఒంట్లో సగం వరకు పుండ్లతో నిండిపోయి ఉండేది. ఆయనకు మధుమేహ వ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే పట్టుమని 15 నిమిషాల పాటు నిలకడగా ఒక చోట కూర్చోలేకపోయేవాడు. కానీ ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం దుర్నిరోధమైనది.
ప్రభు, నా శిథిలాలయంలోకి వస్తావా నువ్వు అంటూ ప్రార్థించేవాడు. అనంతమైన సంకల్పశక్తి పాటవంతో ఆ సాధువు క్రమక్రమంగా రోజుకు 18 గంటల పాటు పద్మాసనంలో కూర్చొని సమాధి స్థితిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు. 3 ఏళ్లు గడిచేసరికి ఆ ఆనంద జ్యోతి నాలో మహోజ్వలంగా ప్రకాశించడం గమనించాను. ఆ తేజస్సుకు ఆనందిస్తూ మైమరిచిపోయాను. దైవకృప వల్లనే నా శరీరం సంపూర్ణ ఆరోగ్యం పొందిందని ఆ తర్వాత గమనించాను అని నాకు చెప్పారాయన. భారతదేశంలో మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ చక్రవర్తి సంబంధించిన చరిత్ర ప్రసిద్ధమైన రోగ నివారణ సంఘటన ఒకటి ఉంది. ఆయన కొడుకు హుమాయూన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఆ జబ్బు తనకు వచ్చి తన కొడుకు బతికి బయటపడాలన్న దృఢనిశ్చయంతో సంతప్త హృదయుడై ప్రార్థించాడా తండ్రి. హుమాయూన్ కోలుకున్నాడు. బాబర్ వెంటనే జబ్బు పడ్డాడు. తన కొడుక్కి వచ్చిన జబ్బుతోనే ఆయన చనిపోయాడు. మహాపురుషులకు షాండో మాదిరి ఆరోగ్యం, బలం ఉండాలని చాలామంది నమ్మకం. ఈ ఊహ నిరాధారమైనది. జీవితకాలమంతా చెక్కు చెదరకుండా ఉన్న ఆరోగ్యం ఆంతరిక జాగృతిని సూచిస్తుందనడానికి ఎలా వీలు లేదు. అలాగే రోగిష్టి శరీరం ఉన్నంత మాత్రాన ఒక సద్గురువుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీలు లేదు. సద్గురువును గుర్తుపట్టడానికి వీలైన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కానీ శారీరకమైనవి కావు. ఆధ్యాత్మిక విషయాల మీద ధారాళంగా మాట్లాడటం కానీ రాయటం కానీ చేసేవాడు సద్గురువై ఉంటాడని తబ్బిబ్బైన పాశ్చాత్య సాధకులు అనేక మంది పొరపాటున అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా సద్గురువని చెప్పటానికి నిదర్శనం తన సంకల్పానుసారంగా ఊపిరి లేకుండా ఉండే స్థితికి వెళ్ళే సామర్థ్యంలోనూ, మార్పు చెందని ఆనందాన్ని సాధించడంలోనూ కనిపిస్తుంది. కేవలం ఈ ఉపలబ్ధుల వల్ల మాత్రమే మానవుడు మాయ అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్టుగా నిరూపించుకోవచ్చునని ఋషులు చెప్పారు. ఏకం సత్, ఉండేది ఒకే ఒకటి అంటూ అనుభూతి అగాధాల్లోంచి గొంతెత్తి చెప్పేవాడు అతనొక్కడే. మహాగురువులు మాత్రమే శిష్యుల కర్మను తాము వహించగలరు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యులకు ఈ విచిత్ర రీతిలో సహాయపడటానికి తమలోని చిచ్చక్తి నుంచి అనుమతి పొంది ఉంటేనే కానీ శ్రీనగర్లో జబ్బుపడి ఉండేవారు కాదు. దైవాజ్ఞల్ని పాలించడానికి సమకూరిన సునిశ్చితమైన జ్ఞానంలో దైవానుసంధాన పరాయణులైన మా గురుదేవుల్ని మించిన వాళ్ళు అరుదు. బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో 4 ముక్కలవ్వటానికి నేను సాహసించినప్పుడు మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు: దీని లాభాలు దీనికున్నాయి. కొన్నేళ్లుగా నేను వేసుకొని కొన్ని చిన్న గంజీల్లోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను. గురుదేవుల చమత్కారం, వారి గలగలా నవ్వు వింటుంటే సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్ అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. దుఃఖించే సాధువు సాధువే కాదు. ఇంతటితో 21వ అధ్యాయం పూర్తి.